ఈ అమ్మ ఏం వాడాలరా నాయన, భారీ వర్షాలు పడుతున్నాయి. అసలు ఆవులకైతే చాలా ఇబ్బంది ఉంది మేపాలంటే. ఈ గడ్డి అట్లే ఉంటుంది, ఇంట్లో పాములు కూడా అట్లే ఉంటాయి. చూడు ఎంత గడ్డి, ఏం కథ ఇది. పక్కన చెరువు నిండింది ముందా, ఈ తోటలో కొట్టుకొచ్చింది ఆవులను. ఒకటైతే రఫ్గా చూస్తుంది, అదైతే నిజమని దాని దగ్గర కాలేజరా రఫ్గా మనిషిని పొడిచాడు చూస్తుంది. ఇంకో ఇదే అది చూపిస్తాను చూడండి. రా ఇక్కడ సైడ్ రా, ఏం చూస్తున్నావు? నిన్నే చూస్తున్నా వీడియో, నిన్నే చూస్తున్నా, అట్లా కోపంగా చూడకు. ఏయ్ ఏ అయ్యా, ఏం గుద్దుతావా? నీకు అంత సీన్ లేదు, అంత ఛాన్స్ ఇయ్య నీకు. నీకు లవ్ సింబల్ బాగుంది నిజంగా పైన, లవ్ షేప్. మీ చెల్లెలు చూడు ఎట్లా మేస్తుంది, మంచిగా మేసి అట్లా. మీ చెల్లెలు ఎక్కడ, మీ చెల్లెలు ఎక్కడ మేస్తుంది ఇక్కడ. దీని శత్రువు ఇక్కడ. ఇంకో అక్కడ ఒక గుద్దు గుద్దితే అవతల పడుతుంది. ఈ పశువులలో కూడా గొడవలు అవుతుంటాయి. గొడవలు అంటే పడుచుకోవడం, అటాక్ అంతే. ఇక ఇది ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది. ఏదో నా మీద అట్లా ప్రతాపం చూపిస్తుంది కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది. ఇది మంచిది కదా కదా. అవే డల్గున్నావు ఈరోజు, నైట్ వర్షం పడ్డది, కా తడిసిపోయినట్టుంది బాగా. నైట్ షెడ్లో కట్టాడు ఈరోజు. ఏమున్నా ఒక 15 రోజులు ఉంటుంది గడ్డి ఇట్లా. తర్వాత మళ్ళీ అంత మేసే అంత బొడవ అవుతుంది. ఈ గడ్డి దగ్గర పాములు కూడా ఇంకా భారీ సైజులో ఉంటాయి. ఇక్కడ పాములు అయితే నిత్యం కనిపిస్తుంటాయి. మొత్తం చెదారం ఉంది కదా. కొత్తగా ఎవరైనా మా ఫ్రెండ్స్ ఇక్కడ వస్తారు కదా అబ్బాయి కాడికి, ఈ గడ్డిని చూసి వాళ్ళు భయపడతారు. మా లోపలికి రామరా బాబు అని, పాములు ఉంటాయి అని. అదేందో విచిత్రంగా వాళ్ళు వచ్చినప్పుడే నిజంగానే అసలు ఆరోగ్య పాము కనిపిస్తే వాళ్ళకు వచ్చే సాహసం చేరు తోటలకు. వచ్చినా కూడా అక్కడ లాస్ట్ చివరి అక్కడ సైడ్ మా షెడ్ ఉంటుంది, అక్కడ సైడ్ మాత్రమే ఉంటుంది. ఇది రీసెంట్గా మొన్న ఈనింది అన్నట్టు. అదేందో కానీ దాన తింటలేదు ఇది, అంటే దాన అలవాట్లు చేయలేదు. ఇక్కడ పుట్టినది ఇది ఆవు, చిన్న దూడ ఉంటే దాన్ని పెంచిన మా డైరీలో దొడ్లో పుట్టింది ఇది. పాలు కూడా ఏం పడలేదు ఇంకా. నేటి దూడలే రేపటి ఆవులు అన్నట్టు. 2 ఇయర్స్లో మళ్ళీ ఇది కూడా వస్తుంది ఇక మనకి లాభదాయకంగా. ఏం తెంపుకొని ఎక్కడ రూపుతున్నావే? తిప్పిని రావరన్న తాడు నీకు. అది చూడ ఎట్టుకుతున్నాయి. అయ్యా పక్షికి రెక్కలు వచ్చినట్టు తెంపుకుందే పోతూనే ఉంది. ఈ బుడదుళ్ళు మాది. డైరీ ఫామ్ బాగానే ఉంటుంది కానీ కాకపోతే రిస్క్ ఎక్కువ. 360 రోజులు రావాలి బైకార్కి. ఒక మనిషి ఉంటే అయితే మామూలు రిస్క్ కాదు. ఒకరిద్దరు ఫ్యామిలీ ఉంటే నడుస్తుంది డైరీ ఫామ్, కానీ ఒకరే అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అనుకోక తీరం అతని తోటల గడ్డి ఏం తంపోల్సింది హైట్. ఇది చూడు, ఏం చెట్టు, పిచ్చి చెట్లు అన్నీ. ఈ దొంగ మొక్కలు ఒక్కొక్కసారి ఆవులు ఇవి ఇట్లా చెట్లు హైట్ ఉండడం వల్ల ఇంట్లో మధ్యలో ఉంటాయి. మేము ఎక్కడో పోయిందని కంగారు పడుతుంటాం. తోట మొత్తం 70% మొత్తం అట్లే ఉంది గడ్డి ఇదంతా. చూడండి పచ్చని దానమే, పచ్చదానమే అన్నట్టుంది అంత తోట వాతావరణం. ఓకే మరి ఉంటాను, బాయ్.